శ్రీకృష్ణార్య తనూజాతం ధన్వంతరి సమఃప్రభం వరాహమిహిరాచార్యం సర్వరోగహరం భజే. వాసుదేవ. హో కృష్ణ. ఒక నిమిషం. MRI heart. A cardiac MRI is a painless, safe and non-invasive way of your healthcare provider to see detailed pictures of your heart without using radiation. ఇదంతా మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ కదా, సో రేడియేషన్ ఉండదు, సేఫ్, పెయిన్లెస్, మళ్ళీ ఏమైనా డై ఇంజెక్ట్ చేయడం కూడా ఉండదు. ఇంకా హార్ట్ గురించి రేడియేషన్ లేకుండా డీటెయిల్డ్గా పిక్చర్స్ అనేది వస్తాయి అన్నమాట. కార్డియాక్ MRI images show the parts of your heart and any damage to specific areas. అంటే కార్డియాక్ MRI చేయించుకుంటే ఆ ఇమేజెస్ అన్నీ కూడా హార్ట్లో ఉన్న పార్ట్స్ కానీ ఏదైనా ఒక ఏరియా డ్యామేజ్ అయినా అది తెలిసిపోతుంది. ఏ హార్ట్ MRI also shows how well your heart's chambers and valves are working and how well your blood is moving. ఇంకా ఏం చెప్తుంది ఈ MRI చేసుకోవడం వల్ల ఏం తెలుస్తుందంటే, ఆ గుండెలో 4 గదులు కదా, అవన్నీ ఎలా ఉన్నాయి, ఆ వాల్వ్స్ సరిగా పనిచేస్తున్నాయా, ఆ ఛాంబర్స్ సరిగా పనిచేస్తున్నాయా, ఇంకా బ్లడ్ సరిగా మూవ్ అవుతుందా లేదా అనేది తెలియచేస్తుంది. ఏ కార్డియాక్ MRI is a scan of your heart in which రేడియో వేవ్స్ అండ్ మ్యాగ్నెట్స్ క్రియేట్ ఇమేజెస్. మీకు తెలిసిందే కదా, ఇది ఏ MRI అయినా సేమ్ అంతే. దే డూ ఇట్ వితౌట్ ఎనీథింగ్ యూ కెన్ సీ ఆర్ ఫీల్ గోయింగ్ ఇన్ టు యువర్ బాడీ. అంటే ఒక్కసారి మనకు అనిపించనివి కూడా, మనకు ఆ సిమ్టమ్స్ ఏమీ లేకపోయినప్పటికీ కూడా, మనం ఏమీ పెయిన్ లాంటివి ఏమీ ఫీల్ అవ్వకపోయినప్పటికీ కూడా మనం అది తీయించుకుంటే దాంట్లో ఒక్కోసారి బయటపడచ్చు. A cardiac MRI can show the parts of your heart, including chambers, valves, muscles. It also shows how well they are working, including how your blood moves. అంటే మన రక్తం అనేది ఇట్లా ఎలా మూవ్ అవుతుంది, ఏ విధంగా సర్క్యులేషన్ ఉంది, ఆ ఛాంబర్స్ అన్ని ఎలా ఉన్నాయి, వాల్వ్స్ ఎలా ఉన్నాయి, గుండెకి సంబంధించిన కండరాలు ఎలా ఉన్నాయి, అవన్నిటిని కూడా తెలియజేస్తుంది. These detailed high quality images in 2 or 3 dimensions help your healthcare provider figure out what's wrong and make a diagnosis. అంటే ఏమి రాంగ్ ఉంది వీడి బాడీలో, ఈ హార్ట్ కండిషన్లో, అదే ఏం డిసీజ్ ఉంది అని డయాగ్నోస్ చేయగలగడానికి ఇది హెల్ప్ చేస్తుంది. హెల్త్ కేర్ ప్రొవైడర్ పెర్ఫార్మ్స్ ఏ కార్డియాక్ MRI టు గెట్ ఏ కంప్లీట్ ఎనాలిసిస్ ఆఫ్ యువర్ హార్ట్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్. అంటే ఈ MRI తీయించడం ద్వారా ఏం తెలుస్తుందంటే, హార్ట్ స్ట్రక్చర్ కూడా, ఫంక్షన్ కానీ స్ట్రక్చర్ కానీ కంప్లీట్ ఎనాలిసిస్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, యువర్ ప్రొవైడర్ మే నీడ్ టు ఫైండ్ అవుట్, అంటే ఏం తెలుస్తాయి అంటే, ఫైండ్ అవుట్ వై యు ఆర్ హ్యావింగ్ హార్ట్ సిమ్టమ్స్ లైక్ చెస్ట్ పెయిన్, షార్ట్నెస్ ఆఫ్ ద బ్రెత్ ఆఫ్ ఏంటి అంటే సురదపిపోతున్నట్టు, గుండెలో షార్ట్నెస్ ఆఫ్ ద బ్రెత్, ఎగశ్వాస లాగా అనమాట, అంటే బ్రీత్ ఫాస్ట్ గా తీసుకోవడం, ఈ గుండెలో నొప్పి, ఇవి ఎందుకుంటున్నాయి అనేది తెలుసుకోవచ్చు. డయాగ్నోస్ కంజెంటల్ హార్ట్ డిసీజ్, హార్ట్ ఫెయిల్యూర్, హార్ట్ మాసెస్, వాల్వ్ డిసీజ్, ఇరిటేషన్ ఆఫ్ ద పెరికార్డియం, అవుటర్ మెంబ్రెయిన్ దట్ కవర్స్ యువర్ హార్ట్ అండ్ మోర్. ఇంకా ఏం డయాగ్నోసిస్ ఏమి జబ్బులు తెలుసుకోవచ్చు, కంజెంటల్ హార్ట్ డిసీజ్ ఉన్నా, హార్ట్ ఫెయిల్ అయిపోయినా, దాంట్లో ఏమైనా గ్రోత్స్ ఉన్నా హార్ట్లో, వాల్వ్ డిసీజెస్ ఉన్నా, ఇంకా పెరికార్డియం అంటే హార్ట్ అవుటర్ పార్ట్ కదా, అవుటర్ మెంబ్రెయిన్, మయోకార్డియం, ఇవన్నీ లేయర్స్ ఉన్నాయని చెప్పుకున్నా కదా, ఎండోకార్డియం, పెరి, మయో, ఎండో కార్డియమ్స్, 3 లేయర్స్. అక్కడ ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చినా, ఇంకా ఏమన్నా ఉన్నా కానీ తెలుస్తాయి. లుక్ ఫర్ హార్ట్ ఇష్యూస్ లైక్ మజిల్ డ్యామేజ్, ఇన్ఫెక్షన్, ప్రోటీన్ బిల్డప్, ఐరన్ డిపాజిట్స్ అండ్ ఇన్ఫ్లమేషన్. ఇంకా హార్ట్ ప్రాబ్లమ్స్ ఇంకా ఏంటి, కార్డియాక్ మజిల్ డ్యామేజ్ అయినా, ఇన్ఫెక్ట్ అయినా, లేకపోతే ఆ వాల్వ్స్ మధ్యలో ప్రోటీన్ బిల్డప్ అయి బ్లాక్ అయిపోతున్నా, ఐరన్ డిపాజిట్స్ కానీ, ఇన్ఫ్లమేషన్, ఇవన్నీ కూడా తెలుస్తాయి.
Check for damage to your heart after a heart attack or areas that lack blood flow because of heart artery blockages. ఇంకా ఏం తెలుసుకోవచ్చు, హార్ట్ అటాక్ తర్వాత తనకి జరిగిన డ్యామేజ్ తెలుసుకోవచ్చు, లేదంటే ఈ హార్ట్కి సంబంధించిన ఈ ఆర్టరీస్ ఈ బ్లాకేజ్ అవటం వల్ల బ్లడ్ ఫ్లో ఏ ఏ ఏరియాస్లో తక్కువగా ఉంది అనేది కూడా తెలుసుకోవచ్చు అనమాట. టెస్ట్ డీటెయిల్స్. Unlike some other forms of cardiac imaging, cardiac magnetic resonance imaging doesn't use any radiation. It uses a massive magnet and radio waves to detect changes in the molecules in your body. అంటే వాళ్ళు ఆ టెస్ట్ డీటెయిల్స్, ఆ టెస్ట్ ఎలా చేస్తారు ఏంటి అని దాని గురించి చెప్తారు. అంటే హార్ట్కి సంబంధించిన ఇమేజెస్ తీస్తుంది, కానీ రేడియేషన్ అయితే ఉండదు. దాన్ని ఉపయోగించకుండా మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ద్వారానే తీస్తుంది. ఇట్ యూజెస్ మ్యాసివ్ మ్యాగ్నెట్, ఇంకా ఎక్కువ మ్యాగ్నెట్ రేడియో వేవ్స్ ద్వారానే ఆ బాడీలో ఉన్న మాలిక్యూల్స్ లో చేంజ్ ని గమనిస్తుంది, పిక్స్ తీస్తుంది. దెన్ ఇట్ క్రియేట్స్ హై క్వాలిటీ ఇమేజెస్ ఆఫ్ యువర్ హార్ట్ ఆన్ ఏ కంప్యూటర్. కాంట్రాస్ట్ డై యూ గెట్ ఇన్ అన్ ఐవి కెన్ హెల్ప్ మేక్ ప్రాబ్లమ్ ఏరియాస్ ఈజియర్ టు సీ. ఒక్కొక్కసారి కొన్ని కేసెస్ లో ఈ డైని కూడా పంపించాల్సిన అవసరం ఉన్నప్పుడు కూడా అది ఇంకా ఏ ఏరియాస్ లో ఎఫెక్ట్ అయి ఉన్నాయి అనేది కూడా తెలియచేస్తుంది ఈజీగా అనమాట. అంటే ఇది రేర్, కానీ ఎప్పుడన్నా ఎలా చేస్తే ఇలా కూడా తెలుస్తుంది ఎంఆర్ఐ ద్వారా. నెక్స్ట్, ప్రిపేరింగ్ పేషెంట్ కాదు ఏ హార్ట్ ఎంఆర్ఐ ఈజ్ యాక్యురేట్. ఇట్ ప్రొవైడ్స్ డీటెయిల్డ్ ఇమేజెస్ ఫ్రమ్ డిఫరెంట్ వ్యూస్. రకరకాల యాంగిల్స్ లో నుంచి ఇమేజెస్ అవి తీయడం ద్వారా యాక్యురేట్ గా ఉంటాయి ఆ రిజల్ట్స్ అనేవి. ఏ కార్డియాక్ ఎంఆర్ఐ స్కాన్ కెన్ ఆఫెన్ హెల్ప్ ప్రొవైడర్స్ ఐడెంటిఫై డిసీజ్ బెటర్ దాన్ అదర్ ఇమేజింగ్ టైప్స్ లైక్ ఏ సిటీ. సిటీ కంటే కూడా ఇది చాలా బెటర్ గా తీస్తుంది అనమాట, బెటర్ గా ఐడెంటిఫై చేయడానికి ఉపయోగపడుతుంది ఎంఆర్ఐ హార్ట్. A heart MRI can show how severe valve disease is or damaged tissue, for example. అంటే ఈ వాల్వులర్ డిసీజ్ ఉన్న టిష్యూ ఏదైనా డ్యామేజ్ అయినా ఎంతలా ఎఫెక్ట్ అయింది, ఎంతవరకు ఎఫెక్ట్ అయింది, ఇవన్నీ కూడా చాలా బాగా డీటెయిల్ గా తెలియజేస్తుంది అనమాట. కార్డియాక్ ఎంఆర్ఐ స్కాన్స్ షుడ్ టేక్ ఏ హాఫ్ అన్ అవర్ టు అన్ అవర్ అండ్ హాఫ్, 1.5 hours కానీ హాఫ్ అన్ అవర్ కానీ పడుతుంది కార్డియాక్ ఎంఆర్ఐ. Your healthcare provider may do several scans with each one lasting a few minutes. They will ask you to hold your breath for a part of the scan. ఆ స్కాన్ చేసినప్పుడు ఒకసారి హెల్త్ కేర్ అంటే ఆ తీసే అతను టెక్నీషియన్ చెప్తాడు, బ్రీత్ ఒకసారి ఆపమని, గట్టి పట్టేసి ఉంచండి అని. హోల్డింగ్ యువర్ బ్రీత్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ కార్డియాక్ ఎంఆర్ఐ అండ్ రెగ్యులర్ ఎంఆర్ఐ. మామూలుగా ఈ ఇంకేమన్నా ఎంఆర్ఐస్ చేయించుకున్నప్పుడు వాళ్ళేం బ్రీతింగ్ ఆపమని అలా చెప్పరు. ఇదే తేడా ఈ కార్డియాక్ ఎంఆర్ఐకి దీనికి అని చెప్తున్నారు. ప్రిపేరింగ్ పేషెంట్ ఫర్ ఏ కార్డియాక్ ఎంఆర్ఐ అంటే పేషెంట్ ప్రిపరేషన్ ఏమిటి అంటే ముందు ఎంఆర్ఐకి వెళ్ళడానికి ఏం చేయాలి ఏమిటి. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే కొంతమంది కొత్త వాళ్ళకి మీరు ఏదన్నా అవసరం అయితే గైడ్ చేయడానికి ఉంటుంది, అందుకని చెప్పడం. Your provider will ask about any allergies you have as well as health problems and surgeries in your history. కాకపోతే ఈ కార్డియాక్ ఎంఆర్ఐకి అసలు ఈ ఎంఆర్ఐకి మనకి కొన్ని మనము చూసుకోవాలి. ఏంటంటే వాళ్ళు అడుగుతారు ఏమన్నా అలర్జీస్ ఉన్నాయా, లేకపోతే సర్జరీస్ ఏమన్నా అయినాయా అంతకుముందు. ఇఫ్ యువర్ కిడ్నీస్ డోంట్ వర్క్ వెల్, యువర్ ప్రొవైడర్ మే నాట్ వాంట్ టు గివ్ యూ కాంట్రాస్ట్ డై ఫర్ ఏ కార్డియాక్ ఎంఆర్ఐ. ఈ కార్డియాక్ ఎంఆర్ఐకి ఎప్పుడైనా కాంట్రాస్ట్ డై ఇవ్వాల్సిన అవసరం వచ్చినప్పుడు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అని కూడా అడుగుతారు. కిడ్నీ సరిగా పనిచేయకపోతే ఈ డై ఇవ్వరు, ఎందుకంటే అది కిడ్నీని ఎఫెక్ట్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. దే వాంట్ టు మేక్ షూర్ యువర్ కిడ్నీస్ కెన్ క్లియర్ ద డై ఫ్రమ్ యువర్ సిస్టమ్. అంటే డై ఎక్కించినప్పుడు అది మళ్ళీ కిడ్నీస్ ద్వారా యూరిన్ ద్వారా బయటకు వచ్చేయాలి కదా, అవి కరెక్ట్ గా కిడ్నీస్ పనిచేస్తున్నాయా లేదా అనేది వాళ్ళు అడగడం కానీ వాళ్ళు చెక్ చేసుకోవడం కానీ జరుగుతుంది. ఏది ఎంఆర్ఐ హార్ట్ చేసేటప్పుడు మాత్రమే. ఇఫ్ యూ గెట్ నెర్వస్ అండ్ అన్కంఫర్టబుల్ ఇన్ టైట్ స్పేసెస్, ask your provider a few days in advance for a pill that will relax you, sedative. అంటే మీకు ఏమన్నా
డిస్కంఫర్ట్ గా ఉన్నా, నెర్వస్ గా ఉన్నా ఆ ప్రొవైడర్ ని ఏదైనా ఒక మైండ్ అంటే బాడీ అంతా రిలాక్స్ అవ్వడం కోసం ఏదైనా సెడేటివ్ ఇవ్వమని అడగమంటున్నారు. యూ కెన్ యూజువల్లీ పిక్ ఇట్ అప్ ఎట్ ద ఫార్మసీ అండ్ టేక్ ఇట్ ఏ హాఫ్ అన్ అవర్ బిఫోర్ యువర్ కార్డియాక్ ఎంఆర్ఐ. ఈ కార్డియాక్ ఎంఆర్ఐ చేయించుకోవడానికి ఒక అరగంట ముందు ఆ రిలాక్సేషన్ కి అంటే సెడేటివ్ లాంటిది అనమాట. అది ఫార్మసీలో తీసుకుని షాప్ లో తీసుకుని వేసుకోమంటున్నారు. జస్ట్ రిమెంబర్ that you will need someone to drive you to and from your appointment if you take a sedative to relax. అంటే వాళ్ళు ఎంత క్లియర్ గా చెప్పారు అంటే, ఒకవేళ నువ్వు ఆ రిలాక్సేషన్ కి సెడేటివ్ లాంటిది ఏమైనా తీసుకుంటే కనుక ఒక హాఫ్ అన్ అవర్ ముందు తీసుకోమన్నారు కదా, సో ఎవరైనా తోడు తీసుకెళ్ళమంటున్నారు. ఆన్ ది డే ఆఫ్ యువర్ కార్డియాక్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్, ఇదంతా ముందు ప్రిపరేషన్ చెప్పారు. ఆ చేయించుకునే రోజు ఎలా ఉండాలి ఏంటి అనేది చెప్తున్నారు. డోంట్ వేర్ ఎనీ జ్యువెలరీ బికాస్ ఇట్ విల్ కాజ్ ప్రాబ్లమ్స్ విత్ ది మెషిన్స్, మ్యాగ్నెట్స్ అండ్ ఇమేజెస్ ఆల్సో. అండ్ ఎంఆర్ఐ కెన్ డ్యామేజ్ జ్యువెలరీ. ఇంకా ఏం చెప్తున్నారు అంటే, ఇవన్నీ మీకు తెలిసినవే కానీ నేను ఒకసారి చెప్తాం అనుకున్నాను, ఎవరైనా తెలుసుకోవాల్సిన వాళ్ళు తెలుసుకుంటారని. అంటే ఒక జ్యువెలరీ, మెటల్స్ ఇవన్నీ ఏమీ యూజ్ చేయకూడదండి. ఆఫ్ కోర్స్ వాళ్ళు చెప్తారు కదా మొత్తం తీసేయమని చెప్తారు. ఎందుకంటే ఆ ఎంఆర్ఐ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ అనేది ఆ జ్యువెలరీ వాటిని డ్యామేజ్ చేయగల కెపాసిటీ ఉంటుంది, మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ కాబట్టి, మ్యాగ్నెట్స్ కాబట్టి. డోంట్ ఫర్గెట్ టు రిమూవ్ ఎనీ పియర్సింగ్స్, గ్లాసెస్, హియరింగ్ ఎయిడ్స్ ఆర్ హెయిర్ బ్యారెట్స్ దట్ కంటైన్ మెటల్. అంటే మెటల్ కలిగినటువంటివి ఏవైనప్పటికీ కూడా అవి తీసేయాలంటే తలకు పెట్టుకునే పిన్స్ దగ్గర నుంచి హియరింగ్ ఎయిడ్స్ కానీ గ్లాసెస్ కానీ ఏమైనా కానీ తీసేయటం మర్చిపోకూడదు. యూ కెన్ ప్లేస్ యువర్ క్లోతింగ్, జ్యువెలరీ అండ్ అదర్ ఐటమ్స్ ఇన్ ఏ లాకర్. డోంట్ స్కిప్ యువర్ నార్మల్ మెడిసిన్స్ ఆర్ మీల్స్ అన్లెస్ యువర్ ప్రొవైడర్ టెల్స్ యూ. రోజు వేసుకున్న షుగర్ టాబ్లెట్స్ ఇంకా ఏవో ఉంటాయి కదా మెడిసిన్స్, కానీ మీల్స్ కానీ అవి స్కిప్ చేయక్కర్లేదు అని చెప్తున్నారు. అన్లెస్ వాళ్ళు స్పెసిఫిక్ గా నువ్వు అవి తినకు అని చెప్తే తప్ప, వేసుకోవద్దు అని చెప్తే తప్ప. డోంట్ వేర్ క్లోత్స్ దట్ హ్యావ్ ఏ మెటల్ ఆన్ దెమ్. మెటల్ ఉన్నటువంటి డ్రెస్సెస్ కూడా వేసుకోవద్దు. ఇంకా ఇంకా ఇవి ఏంటంటే వర్క్ శారీస్ ఉంటాయి కదా, అవి కూడా వేసుకోకూడదు అని చెప్తారు. లైక్ ఏ జిప్పర్ ఆన్ జీన్స్, మెటల్ ఇన్ బ్రా వాళ్ళు కూడా వేసుకోకూడదు. యూ కెన్ కీప్ యువర్ అండర్వేర్ అండ్ సాక్స్ ఆన్, బట్ యూ మే నీడ్ టు పుట్ ఆన్ ఏ హాస్పిటల్ గౌన్. బెస్ట్ వాళ్ళు ఇచ్చినటువంటి ఆ గౌన్ వేర్ చేయడం చాలా బెస్ట్ థింగ్. డోంట్ బ్రింగ్ ఎనీథింగ్ వాల్యుబుల్ విత్ యూ, బ్రింగ్ ఓన్లీ వాట్ యూ నీడ్. డోంట్ గో ఇన్ టు ద ఎంఆర్ఐ విత్ ఏ ఫుల్ బ్లాడర్. అంటే మామూలుగా స్కానింగ్కి అయితే గర్భసంచి స్కాన్ చేయాలంటే మూత్రాశయం నిండిపోవాలంటారు కదా, వాటర్ తాగిరమ్మంటారు. కానీ దీనికి అవసరం లేదు, అలా వెళ్ళొద్దని చెబుతున్నారు. ఇట్స్ ఏ గుడ్ ఐడియా టు యూస్ బాత్రూమ్ బిఫోర్ యూ గెట్ ఇన్ టు ద మెషిన్ బికాస్ యూ విల్ బి లయింగ్ స్టిల్ ఫర్ ఏ వైల్. కొంచెం ఎక్కువసేపు ఆ స్కాన్ దాని మీద పడుకోవాల్సి వస్తుంది, స్కానింగ్ టేబుల్ మీద పడుకోవాల్సి వస్తుంది. కాబట్టి బెటర్ నువ్వు ఎంఆర్ఐకి వెళ్ళే ముందు వాష్రూమ్కి వెళ్ళి రావటం అని చెప్తున్నారు ప్రొసీజర్. The exact steps of a cardiac MRI depend on your health and the reasons you are having this test in general. The exact గా స్టెప్స్ దేని మీద డిపెండ్ అయ్యింటే నీ హెల్త్ని బట్టి, ఆ టెస్ట్ దేనికోసం చేయించుకుంటున్న దాన్ని బట్టి ఉంటుంది ప్రొసీజర్ అనమాట. అది ఇన్ జనరల్ గా ఎలా ఉంటుందో చెప్తున్నారు. ఇన్ జనరల్ ఫర్ ఏ కార్డియాక్ MRI with contrast, your provider may want to give you contrast substance like gadolinium. This can make it easier to see some details in your scans. You will get this through an IV in your arm. ఇంట్రావీనస్ ద్వారా అంటే వెయిన్లోకి ఎక్కిస్తారనమాట ఈ డై అనేదాన్ని, ఈ కాంట్రాస్ట్ని ఎక్కించి దానివల్ల ఏమవుతుంది అంటే ఇంకా లోపల ఉన్నటువంటివన్నీ కూడా చాలా క్లియర్గా కనపడుతూ ఉంటాయని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి యువర్ ప్రొవైడర్ మే పుట్ స్టిక్కర్స్ విత్ ఈకేజీ అంటే ఎలక్ట్రోకార్డియోగ్రఫీ, ఈసీజీ లీడ్స్ ఆన్ యువర్ చెస్ట్ అండ్ ఏ బెల్ట్ బిలో యువర్ చెస్ట్ టు కలెక్ట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యువర్ హార్ట్ బీట్స్, బ్రీతింగ్ డ్యూరింగ్ యువర్ స్కాన్.
ఎలక్ట్రోడ్స్ అవి పెడతారు కదా ఈసీజీ తీసేటప్పుడు, అవి చెస్ట్ మీద పెడతారు. ఎందుకంటే హార్ట్ బీట్, స్వాట్ బ్రీతింగ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, బ్రీతింగ్ తీసుకునేటప్పుడు ఎలా ఉంది హార్ట్ బీట్ ఇదంతా తెలుసుకోవడం కోసం. You will be lie on a long platform that will slide your whole body into the empty space in the middle of the MRI machine. ఇది మీకు తెలిసిందే కదా. నెక్స్ట్, after they help you get ready for your scan, your provider will go to a different part of the room that's behind glass. They will be able to see you during your scan, and you will be able to communicate through a microphone, headphones or intercom with the person operating the machine. అంతే కదా. ఆ రూమ్ లో ఎవరు ఉండరు, మన పేషెంట్ తప్ప. గ్లాస్ పక్కనే గ్లాస్ రూమ్స్ లో ఒకడు ఉంటారు టెక్నీషియన్, వాళ్ళు వీళ్ళని గమనిస్తూ ఉంటారు. ఏమైనా మాట్లాడాలన్నా ఆ ఇంటర్కామ్ టెలిఫోన్ ద్వారానో అలా వీళ్ళు కాల్ చేసి మాట్లాడతారు మైక్రోఫోన్ ద్వారా. They may put a call button in your hand that you can squeeze if you need to contact the person doing the scan. You may be able to listen to music through headphones or use earplugs to block out the noise. During scans, you will lie still on your back while the machine moves around you. ఆ స్కానింగ్ అప్పుడు అది మన కదలకుండా పడుకోవాలి వెళ్ళకల. It's very loud and may sound like an electronic video game or something pounding around you. It can be hard to be still. అలా అంటే దిక్మాల సౌండ్స్ అన్నీ అవుతుంటాయి కదా, వీడియో గేమ్ ఆడుతున్నట్టు అవన్నిటిని కూడా మనం భరించాల్సి వస్తుంది. బట్ ఇట్స్ ఇంపార్టెంట్ బికాస్ మూవింగ్ మేక్స్ ద ఇమేజెస్ బ్లర్. మనం కదలకూడదు అంటారు, కదిలితే మళ్ళీ మొదటి నుంచి తీయాల్సి వస్తుందని చెప్తారు. ఎందుకంటే కదలడం వల్ల ఆ ఇమేజెస్ అనేవి క్లారిటీతో రావు, బ్లర్డ్ గా వస్తాయి. డ్రింకింగ్ వాటర్ ఆఫ్టర్ యువర్ టెస్ట్ విల్ హెల్ప్ గెట్ ది డై అవుట్ ఆఫ్ యువర్ సిస్టమ్. ఆ టెస్ట్ అయిపోయిన తర్వాత వాటర్ ఎక్కువ తాగడం వల్ల ఏంటంటే ఆ కిడ్నీస్ ద్వారా ఆ డై బయటకు వచ్చేస్తుంది. ఇది ప్రొసీజర్. నెక్స్ట్, రిస్క్ ఏంటి, ఇవి తీయడం వల్ల రిస్క్లు ఏంటంటాయి. ఏ హార్ట్ ఎంఆర్ఐ won't harm you, but your healthcare provider may ask if you are pregnant or if you have any metal inside your body. మెటల్ ఇన్సైడ్ ఏంటి, పేస్ మేకర్ అవి వేస్తారు కదా, అదనమాట. ప్రెగ్నెంటా లేకపోతే ఏమైనా మెటల్స్ ఉన్నాయని అడుగుతారు. ఇన్ సమ్ కేసెస్ మెటల్స్ అంటే ఇంకా హార్ట్కి అయితే అది ఇంకా కాల్లో రాడ్స్ అలా వేస్తారు కదా, అలాగా. ఇన్ సమ్ కేసెస్ అండ్ ఎంఆర్ఐ మే నాట్ బి రైట్ ఫర్ యూ. అలాంటి కొన్ని కేసెస్లో ఎంఆర్ఐ అనేది కరెక్ట్ కాదనమాట. ఒకతను ఇలాగే లోపల పేస్ మేకర్ ఉందని చెప్పలేదు, పాపం అప్పటిదాకా బాగానే ఉన్నాడు, ఎంఆర్ఐకి పంపించారు, వాళ్ళు అడగడం మర్చిపోయారో ఏమో తెలీదు, వీళ్ళకి తెలియదు కదా చెప్పలేదు. పడుకోబెట్టంగానే ఆన్ చేసిన 5 నిమిషాలకి బ్రెయిన్ ఎఫెక్ట్ అయ్యి చనిపోయారు ఆయన ఆ టేబుల్ మీదే. Some medical devices do not work right or can interfere while you are inside an MRI. Be prepared to tell your provider what kind of device you have. అది ఏమి లోపల ఉన్నవి అవన్నీ కూడా చెప్పాలన్నమాట. అంటే ఇంట్రాయిడ్రెంట్ డివైస్, ఇప్పుడు కాపర్ టీలు ఇలాంటివి వేస్తూ ఉంటారు కదా, అది కూడా మెటలే కదా. సో అది ఏమున్నా కానీ మనం అతనికి చెప్పాలని చెబుతున్నారు. పేస్ మేకర్స్ ఇలా మే నాట్ బి సేఫ్ ఇన్ ది ఎంఆర్ఐ మిషన్. ఇలాంటివి చెప్పకపోయినా అది సేఫ్ కాదు ఎంఆర్ఐ మెషిన్కి అని చెప్తున్నారు. మెషిన్కి ఏమవ్వదు, మనకే డ్యామేజ్ అవుతుంది. యువర్ హెల్త్ కేర్ ప్రొవైడర్ కెన్ చెక్ దేర్ డేటాబేస్ టు సీ విచ్ డివైసెస్ ఆర్ సేఫ్ అండ్ కంపాటబుల్ విత్ హ్యావింగ్ హార్ట్ ఎంఆర్ఐ. metal in your body can create a cardiac MRI risk అనమాట. If the powerful magnet in the machine makes metal in your body move, the metal can hurt you, it can also heat up. చూసారా, ఆ మెటల్ బాడీలో ఉన్నప్పుడు మనం కనుక ఎంఆర్ఐ చేయించుకుంటే చాలా రిస్క్ మనకి. ఎందుకంటే అది ఆ ప్లేస్ నుంచి మూవ్ అవ్వచ్చు అనమాట. అది మ్యాగ్నెట్ కదా, అది అట్రాక్ట్ చేస్తుంది, అలా అన్న అవ్వచ్చు, లేదా అది వేడెక్కిపోతుంది, మెటల్ లోపల డ్యామేజ్ అవుతుంది. If you took a sedative to relax, you may feel tired until the effects of the pill wear off. If not, you can return to your normal activities. ఒకవేళ సెడేటివ్ తీసుకున్నారనుకోండి, ఆ నర్వస్నెస్ అది పోవడానికి, రిలాక్స్ అవడం కోసం,
ఆ తర్వాత కొంచెంసేపు యు మే ఫీల్ టైర్డ్, అలసిపోయినట్టుగా అనిపించవచ్చు ఆ పిల్ దాని ఎఫెక్ట్ పోయేదాకా, పోయేంత వరకు అన్నమాట. ఇఫ్ నాట్, అలా ఏమీ లేదనుకోండి, బాగానే ఉన్నట్టుగా టైర్డ్ గా ఏం లేదు అంటే మీరు మామూలు దినచర్యలోకి వెళ్ళిపోవచ్చు. ఇఫ్ యూ రిసీవ్డ్ కాంట్రాస్ట్ త్రూ అన్ ఐవి, యూ మైట్ హ్యావ్ ఏ మెటల్ టైప్ టేస్ట్ ఇన్ యువర్ మౌత్ ఫర్ లిటిల్ వైల్. ఆ కాంట్రాస్ట్ డై కనుక వాళ్ళ మనకి ఐవి ద్వారా ఇచ్చుంటే మనకి నాలుక మీద టేస్ట్ కొంచెం సేపటి వరకు ఆ మెటల్ టేస్ట్ ఉంటుంది, మెటాలిక్ టేస్ట్. యూ మే హ్యావ్ సమ్ బ్రూయిజింగ్ ఆర్ ఇరిటేషన్ వేర్ ది ఐవి వెంట్ ఇన్. ఎక్కడి నుంచి అయితే ఐవి ఇంట్రావీనస్ ఇస్తారో ఆ ప్లేస్ లో కొంతమందికి బ్రూయిస్డ్ గా కానీ లేకపోతే ఇరిటేషన్ అది రావచ్చు, దురద లాంటిది. రేర్లీ పీపుల్ మే హ్యావ్ నాసియా, హెడేక్ ఆర్ ఎలర్జిక్ రియాక్షన్ ఫ్రమ్ ది కాంట్రాస్ట్ దే గాట్ ఇన్ దేర్ ఐవి. ఇది ఎక్కడి నుంచి అయితే ఐవి తీసుకున్న వాళ్ళలో దాని ఎలర్జిక్ రియాక్షన్ వల్ల, అంటే అక్కడ ఎలర్జీ రావటం కానీ లేకపోతే తలనొప్పి కానీ వికారం కానీ రేర్ గా వస్తుంది. ఇది అందరికీ వస్తుందని చెప్పలేము అని చెప్తున్నారు. సో క్లాస్ ఇక్కడికి ఆపుతాను. నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఎంఆర్ఐ చదువుకున్నారు, సిటీ చదువుకున్నారు. అయితే ఎప్పుడు ఎంఆర్ఐ చేయించాలి, ఎప్పుడు సిటీ చేయించాలి అనేది మనకు తెలిస్తేనే కదా మనం ఎవరికైనా రాయడానికి కూడా ఉంటుంది. సో అది నెక్స్ట్ క్లాస్లో చదువుకుందాం, అది కొంచెం పెద్దదే ఇలా దీనిలాగానే. సో వాస్తవ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషి గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.